మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును కాక. గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్ప దేవుడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి అయా, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ, మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. దైవమా, జీవం గల యేసయ్య, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మీ ఆత్మాభిషేకం మమ్మించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, వాక్యాన్ని ఎందరైతే విలుస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి వారి అవస్థలు ఉన్న ఏకారులు ఉన్న ప్రభువా, ప్రతి అవస్థత మీ మహాదైశలో తీర్చి మహోన్నతుడ, మహాగణుడ, మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. వాక్యాన్ని విలుస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా 2 వందనాలు. దేవుడు మోషేకు అక్కడ చూపించినట్లుగా ఆ కొండ మీద ఆ పరలోక రాజ్యాన్ని చూపించి, పరలోక రాజ్యంలో జరుగుతున్న ఆ యొక్క మహిమగల మందిరంలో ఆ మందిర విధానం అంతా కూడా ఎలా ఉండాలో ప్రత్యక్ష గుడారంగా దేవుడు అలాగే ఇక్కడ భూమి మీద చేయమని చెప్పగా, భూమి మీద ఆయన చేయడానికి ఆయన చెప్పిందంతా కూడా ఆయన రాసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసాం కదా, ఆయన ముందుగా ఆయన చేయమన్న మందసమును, ఆ తర్వాత దేవుని మందిరమును, అలాగే మందిరంలో ఉన్న ఉపకరణములైన బలిపీఠాన్ని, సన్నిధి రొట్టెల బలను, దీపవృక్షమును, ఇవన్నీ కూడా దేవుడు ఆయన తన విధానంలో చేయమన్నప్పుడు అవన్నీ కూడా చూసుకొని అవన్నీ రాసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు తర్వాత మందిరం అంతా అయింది కదా. మందిరం అంతా అయిన తర్వాత చూడండి 28వ అధ్యాయంలో మనం చూద్దాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహులను, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. మరియు అతడు నాకు యాజకుడై ఉండుటట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. వారు బంగారును, నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు, సన్ననారను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములుగా ఏపోదును పీనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చబడు 2 బుధ ఖండములు దానికి ఉండవలను. అట్లు అతడు సమకూర్చబడి ఉండును. హల్లెలూయా. దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పటివరకు మందిరం చేయడం, మందిరం యొక్క విధానం అంతా కూడా ఆయన నేర్పించాడు, చూపించాడు. ఇప్పుడు మందిరము తర్వాత మందిరము సేవ చేసే యాజకులు, ఆ యాజకులు ఎవరంటే అహరోను పిలిపించాడు. అహరోను అతని కుమారులను పిలవమని చెప్పి వారికి దేవుని మందిర సేవ చేయడానికి, యాజక సేవ చేయడానికి యాజక వస్త్రాలు, దేవుడు దానికి కూడా ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యాజక సేవలో యాజకుడిగా వేసుకోవాల్సిన వస్త్రాలు, ఆ వస్త్రధారణ అంతా కూడా ఏ విధంగా ఉండాలో దాన్ని అంతా కూడా నేర్పిస్తూ చూపిస్తున్నాడు. చూడండి ఆ మాటలు అక్కడ చెప్తూ ఆయన అంటున్నాడుగా, వారికి ఉండవలసిన వస్త్రముల విధానంలో వారికి ఏపోదు, పతకము, ఏపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు. ఆ వస్త్రాలు ఎలా ఉండాలంట? పతకం ఉండాలి, ఏపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు.
ఈ విధంగా దేవుడు ఆ బట్టలు ఎలా కుట్టాలో కూడా పథకం అంటే మనం చూస్తాం, ముందుకెళ్ళినప్పుడు చూస్తాం. పథకంలో పొందిక చేయవలసిన రాళ్ళు, రత్నాలు అవి కూడా 12 గోత్రాలకు సంబంధించిన వారిగా చూద్దాం. తర్వాత మనం చూస్తే దేవుడు అనేక విషయాలు ఆయన మాట్లాడుతుంటాడు. వారు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏ విధంగా ఆ యాజక సేవలో, యాజక భాగంలో వారు ఏ విధంగా ఉండాలో అని చెబుతూ ఉంటాడు. బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏ పోదును పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలను. 2 భుజఖండములు దానికి ఉండవలను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏ పోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణం నూలుతోనూ పీనిన సన్ననారుతోనూ కుట్టవలను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లు అనగా వారి జరణ క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లను 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడివాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లు చెక్కి బంగారు జవలలో వాటిని పొదిగింపవలెను. అప్పుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏ పోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలను. సూత్రం వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులో ఆ జవలను తగిలింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ పోదునో దేవుడు చేయమని, అలాగే భుజం మీద 2 అల్లిక పనిగా దాన్ని చేసి భుజం మీద ఒక దీనిలా చేసి దాన్ని అంటూ ఉన్నాడు కదా. ఏ పోదునో దాన్ని ఆ భుజం మీద దాన్ని చేసి దాని మీద ఒక పక్క 6 నీలిలో ధూమ రక్తవర్ణము గల దాని ఒకదాంతో అందులో 6 పచ్చ కెంపు వాటితో 6 రత్నాలు ఓ పక్క, ఇంకో పక్క 6 రత్నాలు ఈ భుజం మీద యాజకుడు వేసుకొని ఉండాలంట. యాజకుడు ఎందుకు వేసుకొని ఉండాలి అంటే, నిజంగా ఇశ్రాయేలు ఎంత గొప్పవారో, కానీ వారికి తెలియక దేవునికి వారు నమ్మకంగా ఉండలేదు. దేవునికి వారు అవిధేయులుగానే ఉన్నారు. నిజానికి దేవుడు చూడండి, యాజకుడు భుజం మీద ఆ రత్నాలు పెట్టడానికి, ఆ రత్నాల్లో కూడా వారి పేర్లు రాయాలంట. వారి గోత్రము చొప్పున భుజం మీద యాజకుడు దాన్ని ఎప్పుడు కూడా 12 గోత్రాల వారిని కూడా మోస్తున్న రీతిగానే వారి భుజం మీద ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది అనే విధంగా యాజకుడికి ఆ విధానం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, నిజంగా దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేలు అందరినీ కూడా ఐగుప్తులోండి గద్ద రెక్కల మీద మోసుకుని వచ్చి నేను మోసుకుని వచ్చాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఈ 12 గోత్రాల ప్రజల జనాలందరూ కూడా ఆయన భుజాల మీద మోస్తున్నాడు. వారిని ఎత్తుకొనే ఉన్నాడు ఆయన. ఈ ప్రజలే ఎత్తుకొని ఉన్న దేవుని దగ్గర ఉండకుండా దిగి పారిపోతూ ఉన్నారు. ఎక్కడెక్కడికో లోకంలో పరిగెడుతూ ఉన్నారు. యాజకునికి ఆ బాధ్యత ఆయనకి అప్పగిస్తూ అక్కడ చెబుతున్నాడు కదా, యాజకుడిగా చేయవలసిన పని, యాజకుడిగా చేయవలసిన ఉండవలసిన విధానంలో అలాగే భుజం మీదను ప్లస్ తర్వాత గుండె మీద కూడా ఈ 12 రత్నాలతో ఆ రత్నాల మీద ప్రతి దాని మీద వారి గోత్రాల పేరు రాసి ఆ గోత్రాలు అనేది ఆ భుజం మీద గుండెల మీద హత్తుకొని ఉండాలి. అలాగే భుజం మీద మోస్తూ ఉండాలి, గుండెకి హత్తుకొని ఉండాలి. ఈ విధంగా యాజకుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సేవ చేసేలాగా, అంటే ఒక సేవకుడిగా చేయవలసిన వాళ్ళ భారాన్ని మోసేలాగా ఉండాలి, వారిని గుండెలు హత్తుకునేలాగా ఉండాలి, వారిని ప్రేమించేలాగా ఉండాలి, వారి యొక్క అవసరతలో కూడా తీర్చే విధంగానే దేవుడు ఉండాలని కోరుకుంటూ ఇక యాజక సేవని అహరోనుకు అతని కుమారులైన వారికి అప్పగిస్తూ ఆ యొక్క బాధ్యతను ఆయన ఇస్తూ ఉన్నాడు. తర్వాత చూద్దాం ఇంకా
మరియు చిత్రకారునికి పనిగా న్యాయ విధాన పథకము చేయవలను. ఏ పోదును వలె దాన్ని చేయవలను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేరిన సన్ననారుతోనూ దాన్ని చేయవలను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. అది జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములను ఉండునట్లు రత్నముల జవలు చేయవలను. మాణిక్యము, గోమేధికము, మరకతము గల పంక్తి మొదటిది. పద్మరాగము, నీల సూర్యకాంతములు పంక్తి రెండవది. గారుత్మము, యష్మూరాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులేమాన్ రాయి, సూర్యకాంతముల గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదిగింపవలను. ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు గలవై వారి పేరులు చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రములు పేర్లు ఉండవలను. మరియు ఆ పథకము అల్లిన పనిగా పేరిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను. పథకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పథకపు 2 కొనలయందు తగిలించి పథకపు కొనలోనున్న 2 ఉంగరములను అల్లబడిన ఆ 2 ఉంగరముల గొలుసులను తగిలించి అల్లిన ఆ 2 గొలుసుల కొనలను 2 జవలను తగిలించి ఏ పోదు ఎదుట దాన్ని భుజముల మీద కట్టవలను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏ పోదు ఎదుటను పథకము లోపల అంచును దాని 2 కొనలను వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములను ఏ పోదు విచిత్రమైన దట్టిగా దాని కూర్పుతోనూ దాని ఎదుట పక్కను దిగవను ఏ పోదు 2 భుజభాగములను వాటిని తగిలింపవలను. మరియు పథకము ఏ పోదు విచిత్రమైన దట్టి పనిగా ఉండునట్లు అది ఏ పోదు నుండి వదలక ఉండునట్లు వారు దాని ఏ పోదు ఉంగరములకు నీలి సూత్రంతో పథకము కొట్టవలను. హల్లెలూయా. ఒక యాజక సేవలో మొట్టమొదటిగా ప్రధానమైన దానిగా దేవుడు చెప్తున్న మాటలో యాజక వస్త్రాలు ఎలా ఉండాలో చెప్పి యాజక వస్త్రాలు ఉన్న భాగంలో మొదటిగా ఇశ్రాయేలు యొక్క భారాన్ని వారి గుండెలు హత్తుకునే విధానాన్ని ఫస్ట్ దేవుడు యాజకులకు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ భారాన్ని మోసేలాగా వాళ్ళ గుండెలకు హత్తుకునేలాగా వారిని ప్రేమించే మనసు ఉండాలి. వారి యొక్క భారమంతా కూడా మోసేలాగా అది ఒక బాధ్యత. అందుకే ఏ సేవకుడైనా సరే ముందు చేయవలసిన వారందరి కోసం చేసే ప్రార్థన, వారి కోసం భారభరితంగా చేయవలసిన ప్రార్థన, నశించిపో ఆత్మల కోసం చేయవలసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మన కుటుంబం కోసం ఎంత ప్రార్థన చేస్తామో, కుటుంబం బాగుండాలని ఎంత ప్రార్థన చేస్తామో, సమాజం కోసం సర్వ సమాజంలో ఉన్న ఆ ప్రజలందరి కోసం కూడా చేయవలసిన బాధ్యత ఒక సేవకునిగా ఉంది. సంఘంలో చేర్చబడిన వారి కోసం చేసే ప్రార్థన అంత ప్రాముఖ్యముగా దేవుడు అక్కడ చేసి ఉండగా, అందుకే యాజక వస్త్రాలు చేసినప్పుడు యాజక వస్త్రాలు ముఖ్యమైన భాగముగా మొట్టమొదట చేయవలసింది ఏ పోదును అలాగే పథకాన్ని దేవుడు చేయమని చెప్పాలంటున్నాడు. పథకంలో ఉండవలసిన 12 రాళ్ళు, ఆ 12 రాళ్ళు కూడా మొదటి వరుసలో 3, రెండో వరుసలో 3, మూడో వరుసలో 3, నాలుగో వరుసలో 3, 4 మూలు 12. ఆ 12 రత్నాలు కూడా ఆ ఏ పోదులు అక్కడ గుండెల మీద తగిలించుకుంటూ అలాగే భుజాల మీద ఆ రత్నాలు వాటి పేర్లు కూడా రాసి ఆ భుజాల మీద ఉంచి దాన్ని వాళ్ళకి యాజక సేవగా ఆ తగిలించుకోవడానికి గొలుసు, దానికి కావాల్సిన ఉంగరాలు, దానికి కావాల్సినంతా కూడా దేవుడు అక్కడ వివరిస్తూ యాజక సేవను నిర్ణయిస్తూ యాజకుడు కొనవలసిన బాధ్యతను అక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత చూద్దాం 29వ వచనం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలు పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకము ఊరిము తుమ్మిము అని వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యము భరించవలెను. దాన్ని భరించాలి, దీన్ని కూడా భరించాలి. తర్వాత మరియు ఏపోదు నిలువుటంగిని కేవలము
నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూర్చుటకు రంధ్రము ఉండవలను. అది చినగకుండునట్లు కంట కవచము రంధ్రము వలె దాన్ని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లు, దాని నడుమన బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి కింద అంచు చుట్టూ ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని భరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకుతో చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటినీ ఇశ్రాయేలు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలను. మరియు యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాయి పనిగా ఉండవలను. సన్ననారతోనూ పాగాతోనూ నేయవలను. దట్టిని బుట్టా పనిగా చేయవలను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను. వారికి దట్టీలను చేయవలను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు నా మానమున వారి మానమును కప్పుకొన్నట్లు నీవు వారికి నారలాగులను కుట్టవలను. వారు పరిశుద్ధపు గుడారంలోని ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయనప్పుడైనను బలిపీఠమును సమీపించినట్లయినను వారు దోషులై చావక ఉండినట్లు అది అహరోను మీద వారి కుమారుల మీదను ఉండవలను. ఇది అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. హల్లెలూయా. ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాడు కదా, ఏపోదును ధరించుకుని వెళ్ళినప్పుడు ఆ ఏపోదుకి గంటలు కట్టాలంట. గంటలతో పాటు దానిమ్మ పళ్ళు అక్కడ కట్టాలని చెప్పేసి ఆ వస్త్రధారంలో అది చెప్తున్నాడు. ఈ గంటలు దేనికి అంటే ఈ మందిర యాజక సేవ చేయడానికి వెళ్ళినప్పుడు యాజకుడు సేవ చేస్తూ ఉండగా మందిరంలో బలి కానీ అర్పణ కానీ అది అర్పిస్తూ ఉండగా ఆ చేస్తున్నంత యాజక సేవ అంతసేపు కూడా ఒక గంటలో మోగుతూ ఉంటాయి. ఆ గంటలు మోగుతున్నంతసేపు ఆయన కదులుతూ ఉంటాడు. కదులుతున్నంతసేపు కూడా ఆ గంటలు మోగుతూనే ఉంటాయి. అయితే అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసే యాజకుడు అతను కూడా పరిశుద్ధపరచుకోవాలి. అతను కూడా పవిత్రంగానే ఉండాలి. అతను కూడా పరిశుద్ధపరచబడిన వారిగా ఉండి ఆ పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళాలి. ఏ యాజకుడైనా సరే అపవిత్రతగా కనుక ఉన్నట్లయితే, అపవిత్రతతో కనుక ఆ మందిరంలోకి వెళ్ళినట్లయితే మొదట ఆ యాజకుడు వెళ్ళగానే చచ్చిపోతాడు. ఆ చనిపోయినప్పుడు ఆ గంటల సౌండ్ రాదు. గంటల సౌండ్ రానప్పుడు ఆయన చనిపోయాడని చెప్పేసి దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చిందని చెప్పేసి అది గుర్తుగాను జ్ఞాపకార్థంగా ఉండేదని నేను విని ఉన్నాను. అలాగా దేవుడు ఆ గంటల శబ్దాన్ని దేవుడు అన్నీ కూడా జ్ఞానంతో దేవుడు చేయించి ఉండగా మనుషులు మనమే అర్థం చేసుకోలేక నీవేవో చేస్తూ ఉంటాం. ఒక యాజక సేవలో దేవుడు చేయవలసిన పనంతా యాజకుడు చేయవలసిన పనంతా కూడా దేవుడు అన్నీ కూడా నేర్పిస్తూ చూపిస్తూ యాజకుడికి ఉండవలసింది. తన అహరోను పిల్లలైన వారు ఆ యాజకునికి, ప్రధాన యాజకునికి ఆ పక్కన సహాయం చేసేవారిగా వారికి కూడా ఉండవలసిన వస్త్రధారణ, వారికి కూడా ఉండవలసిన విధానమంతా కూడా దేవుడి యాజక సేవలో వాళ్ళు యాజకులు ఎలా ఉండాలో అంతా కూడా నేర్పించి
వారు సిద్ధపాటు చేసి యాజక సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మొదటగా చూసాం కదా, మందిర నిర్మాణం, అది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ గుడారాన్ని దేవుడు చేశాడు. ఆ తర్వాత మందిర యాజక సేవ చేశాడు. ఆ తర్వాత మందిరంలో చేయవలసిన అర్పణలు కానీ వాటి గురించి కానీ తర్వాత ఇంకా అధ్యాయాలు మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. అయా యాజకుడు ప్రభ ఎలా ఉన్నారో ప్రభ, అయా ప్రభ తన్నాన పథకాన్ని ఏ పోదురు ప్రభ తన్నాన భుజముల మీద నాయన అయా 12 గోత్రాలు రాసిన ప్రభ పేర్లైనా ఉపకారు ఉండేట్లాగనైనా, అలాగే గుండెల మీద ప్రభ తిన్నాన అయా తన పథకాన్ని ప్రభ తిన్నాన అయా 4 అయా ప్రభ తిన్నాన 3గా ప్రభ తిన్నాన ఆ యొక్క రాళ్ళను ప్రభా ఆ గుండెల మీద పొదిగించి అది ఇశ్రాయేలు 12 గోత్రాల సూచనగా ఉంటూ ప్రభా ఆయా గుండెలు హత్తుకునేలాగా వారి భారం మోసేలాగా ప్రభా యాజకుడు కొనవలసిన భారాన్ని బాధ్యతను ప్రభా అక్కడ నేర్పిస్తూ ప్రభా అక్కడ చేస్తుండగా ప్రభా వారి భారాన్ని భరించాలంటున్నావు తండ్రి. మీకు స్తోత్రం నాయన. కృపగల దేవా, దయగల దేవా ప్రభా, మీరు చేసిన ప్రభా ప్రతి విధానం ప్రభా నీ ప్రజలను ఎంతగా మోస్తున్నావు ప్రభా, ఆయా గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చిన విధానాన్ని ప్రభా ఇక్కడ చూపిస్తూ నేర్పిస్తూ ప్రభా నీ ప్రజలకు తెలియజేస్తున్న గొప్ప దేవా మీకే స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ ప్రభా మీ స్థాన్ని తోడుగా ఉంచి నడిపించే సహాయం తెచ్చండి. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా మీకే వందనాలు చేస్తాం. మీరు మహిమ పొందండి. అయ్యా తండ్రి నాన్న, అయ్యా వాక్యం అందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా దీవించడం, మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశించి పాస్టర్ గారు రాసిన సంఘంలో బిడ్డలందరూ కూడా అయా మీ ఆత్మతరింపు వదిలిచేయండి నాన్న. గణపరిచేది అయా తెలపూర పరిచయం కూడా దీవించి ఆశించి మీ సరే తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.